కార్పొరేటర్ కాంగ్రెస్ లో చేరడం లేదని, అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. భూముల ధరలు పెరిగాయని, ఇప్పుడు కూల్చివేయడం దారుణమంటూ కామెంట్ చేశారు. కాగా ఈటెల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేస్తుంది. ఫిరోజ్గూడలో సాయి ప్రియ ఎన్క్లేవ్ లో ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ లో చేరడం లేదని ఇళ్లు కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చివేశారు. భూముల ధరలు పెరిగాయని, ఇప్పుడు కూల్చివేయటం దారుణమన్నారు. అవి అక్రమ భూములైతే ఇన్ని రోజులు ఎందుకు కూల్చివేయలేదు? ప్రభుత్వ అధికారులు ఇళ్ల నిర్మాణానికి, గృహ నిర్మాణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించవలసిన ప్రభుత్వం హింసకు గురి చేయటం సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా పేదల రోడ్డున పడ్డారు. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు. ఈ సమస్యపై మాట్లాడడానికి అధికారులు, మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడడం లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటికి ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు. ప్రభుత్వ చర్యలను ఖచ్చితంగా అడ్డుకుంటామని వ్యాఖ్యలు చేశారు.